రచ్చబండ దగ్గర చింత అనేది అలముకుంది. తర్వాత గౌరీ తాటి చెట్ల దారి చూపించింది. తీయని పళ్ళు, చక్కటి మసాలాల సంగమం జరిగింది. తాటి ముంజుల వెరైటీ చాట్ అందరి బాధలను దూరం చేసింది. జాతరలో గెలిచింది చమ్కీ గ్రామం కొత్త మెరుపు. కష్టం ఇంకా విచిత్రమైన ఆలోచన అందరి గౌరవాన్ని పెంచింది. ఊరి రచ్చబండ దగ్గర రోజు మొదలవుతుంది. పైన సూర్యుడు బాగా మెరుస్తూ ఉంటాడు. రచ్చబండ దగ్గర లక్ష్మణ్, ఆశీష్ ఇంకా బాబాయ్ మిగతా గ్రామస్తులతో పాటు అక్కడ గుమ్మి కొడతారు. వాళ్ల ఎదురుగా ఒక బ్యానర్ ఉంటుంది. దానిమీద రాసి ఉంటుంది, వార్షిక రుచుల జాతర పోటీ. అందరూ కూడా ఆ బ్యానర్ వైపు చూస్తారు. వాళ్ల మొహాలలో చిన్న చింత స్పష్టంగా కనిపిస్తుంది. సోదరులారా, మనం ఏదో ఒకటి ఆలోచించాలి. పట్నం వాళ్ళు మన ఊరికి వస్తారు. మన దగ్గర వాళ్లకు చూపించడానికి ప్రత్యేకంగా ఏమీ లేకపోతే అందరూ మనల్ని ఎగతాళి చేస్తారు. లక్ష్మణ్, మన దగ్గర ఏముందని? మన దగ్గర పెద్ద కార్ఖానా లేదు, మెరిసిపోయేటటువంటి వస్తువులు లేవు. నాకేమనిపిస్తుందంటే మనం ఈసారి పోటీలో పాల్గొనకుండా ఉండడం మంచిది. ఓటమిని అంగీకరించడం చాలా సులువైన పని. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి మనకి చాలా ఇచ్చింది. మన కళ్ళు వాటిని చూడలేకపోతున్నాయి అంతే. లక్ష్మణ్ ఇంకా ఆశీష్ చింతతో కనిపిస్తారు. వాళ్లకి ఇప్పటికీ ఊరి గౌరవం గురించి చింత ఉంటుంది. రాత్రివేళ లక్ష్మణ్ తన మంచం మీద కూర్చొని ఉంటాడు. ఖాళీ పళ్ళాన్ని చూస్తూ ఉంటాడు. అతను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గౌరీ అక్కడికి భోజనం తీసుకుని వస్తుంది. తన దగ్గర కూర్చుంటుంది. మీరు ఇంతవరకు ఆ పండుగ గురించి ఆలోచిస్తున్నారా? భోజనం చల్లారిపోతోంది, కొంచెమైనా తినండి. గౌరీ, మొత్తం ఊరి నమ్మకం అంతా మనమీదే ఉంది. పట్నం వాళ్ళకి కొత్తగా విచిత్రంగా ఉండే వస్తువులు నచ్చుతాయి. కానీ మన దగ్గర పాత పొలాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రత్యేకతే ఉంది. ప్రత్యేకత అనేది వస్తువుల్లో కాదు, వాటిని చూసే పద్ధతిలో ఉంటుంది. రేపుదయం మీరు ఇంకా ఆశీష్ ఉత్తర దిశలో ఉన్న పాత పొలం దగ్గరికి వెళ్ళండి. బహుశా అక్కడ మీకేదైనా సమాధానం దొరుకుతుందేమో. లక్ష్మణ్ అప్పటికీ దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కాని గౌరీ చాలా నమ్మకంగా కనిపిస్తుంది. లక్ష్మణ్ మనసు చంపుకొని సరేనంటాడు. అంతటితో రాత్రి పూర్తవుతుంది. మరుసటి రోజు లక్ష్మణ్ ఇంకా ఆశీష్ ఉత్తరం వైపున్న పొలానికి బయలుదేరతారు. రోడ్డుకి ఇరువైపులా పొడవైన తాటి చెట్లు ఉంటాయి. లక్ష్మణ్ కళ్లల్లో నమ్మకపు మెరుపు మెరుస్తుంది. కాని ఆశీష్ అలసిపోయి చెమటలతో తడిసిపోయి ఉంటాడు. లక్ష్మణ్, మనం ఇక్కడికి ఎందుకొచ్చాము? ఇక్కడ ఈ పొడవైన తాటి చెట్టున్నాయి. ఇవి ఎందుకు పనికిరావు. వీటి కర్రలు కూడా పెద్దగా బలంగా ఉండవని తెలుసు కదా. గౌరీ చెప్పింది ఇక్కడికి వస్తే ఏమైనా తెలుస్తుంది అని. చూడు, ఈ చెట్టు మన పూర్వీకుల కాలం నుంచి ఇక్కడుంది. దీన్నెవరూ పట్టించుకోకపోయినా పళ్ళనిస్తుంది. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా ఇందులో. ఏంటి పళ్ళ? తాటి ముంజలా? వీటిని అలాగే తీసుకుని తినచ్చు. ఇందులో ప్రత్యేకతే ఉంది. పట్నంలో వాళ్ళు వీటిని చూసి ప్రభావితం కారు. లక్ష్మణ్ ఒక పాత తాటి చెట్టు దగ్గరికి వెళ్లి ఆగుతాడు. అతను పైకి చూస్తాడు. ఆ చెట్టుకి బోలెడన్ని తాటికాయలు ఉంటాయి. కింద కూడా బోలెడు పడిపోయి ఉంటాయి. లక్ష్మణ్ వాటిల్లో ఒకదాన్ని తీసి జాగ్రత్తగా చూస్తాడు. ఒకసారి దీన్ని చూడు, ఇదెంత బాగుందో చూడు. ఇది అచ్చం మంచులాగే కనిపిస్తోంది. మనం ఎప్పుడైనా అనుకున్నావా మనం వీటితో ఇంకేం చేయగలము అని? మనం వీటిని తింటాము. ఇంకేముంది, ఇది చల్లగా ఉంటుంది, కడుపుకి చాలా మంచిది. కానీ ఇదేమి వంటకం కాదు లక్ష్మణ్, ఇది ఒక పండు మాత్రమే. అదే కదా విషయం. అందరూ దీన్ని పండు అనే అనుకుంటారు. కానీ మనం దీన్ని కొత్త పద్ధతిలో ప్రవేశపెడితే, మనం దీన్ని ఎలా తయారు చేయాలంటే ఎవరూ కూడా ఆ రుచిని మర్చిపోకుండా ఉండాలి. ఆశీష్కి కాస్త అనుమానం వస్తుంది. కానీ తను లక్ష్మణ్ నమ్మకాన్ని చూస్తాడు. అతను ఆలోచిస్తాడు, ఒకసారి ప్రయత్నించి చూద్దామని. తన స్నేహితుడికి సాయం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరూ కలిసి పడిపోయిన తాటి ముంజులను ఒక సంచిలో సేకరిస్తారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరతారు. కొంత సమయం తర్వాత లక్ష్మణ్ ఇంకా ఆశీష్ తాటి చెట్లతో నిండిన సంచిను లక్ష్మణ్ ఇంటికి వంటగదిలోకి తీసుకువెళ్తారు. గౌరీ అప్పటికే రోటి మీద కొన్ని మసాలాలను తయారు చేసి ఉంచింది. అక్కడ నల్ల ఉప్పు, నూరిన జీలకర్ర పౌడర్, తాజా పుదీనా ఆకులు ఉంటాయి.
ముగ్గురు కలిసి కూర్చుంటారు. ఒక్కొక్కటిగా తాటి ముంజలను తీయటం మొదలు పెడతారు. ఆశీష్ వాటి పైభాగాన్ని కట్ చేస్తాడు. ఇక లక్ష్మణ్ ఇంకా గౌరీ చిన్న కత్తితో లోపల ఉన్న గుజ్జును తీస్తారు. వీటిని చాలా జాగ్రత్తగా తీయాలి. దీని పైతొక్క గనక ఉండిపోయిందంటే అప్పుడు రుచి కాస్త చేదుగా ఉంటుంది. ఇద్దరూ ఆ విషయంతో ఏకీభవిస్తారు. అప్పుడే ఆశీష్ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. మీరు ఇందులో ఉప్పు జీలకర్ర పొడి ఎందుకు వేస్తున్నారు? ఇది తియ్యనిది కదా, రుచి మారిపోదంటారా? అదే కదా ప్రయోగం, తీపి ఇంకా పులుపు యొక్క మేళన. మనం దీంతో చాట్ చేద్దాం. ఎటువంటి చాట్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు రుచి చూడండి. వాళ్ళు మళ్లీ పనిని మొదలు పెడతారు. లక్ష్మణ్ తాటి ముంజులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. గౌరీ వాటి మీద మసాలాల మిశ్రణ వేస్తుంది. అవి నెమ్మది నెమ్మదిగా మసాలాల రంగును పట్టుకుంటాయి. చాలా రుచిగా కనిపిస్తాయి. కొంతసేపటి తర్వాత తాటి ముంజుల చాట్ మొదటి ప్లేట్ రెడీ అవుతుంది. దానిని లక్ష్మణ్ ఇంకా ఆశీష్ కి వడ్డిస్తుంది. అన్నిటికంటే ముందు లక్ష్మణే చూస్తాడు. ఇది తన ఆలోచనే కదా. సరే, భగవంతుడి పేరు తలుచుకొని మొదలు పెడతాం. లక్ష్మణ్ దానిని రుచి చూస్తాడు. తనకి వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుంది. తనని చూసి ఆశీష్ కూడా చాట్ ని తింటాడు. దాని రుచి తనకి చాలా చాలా నచ్చుతుంది. తన మొహంలో చాలా పెద్ద చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక మామూలు తాటి ముంజ ఇంత రుచిగా ఉంటుంది అని. ముగ్గురు వాళ్ళు కొత్తగా తయారు చేసిన డిష్ కి చాలా సంతోషిస్తారు. రోజు అక్కడితో పూర్తవుతుంది. అందరి మొహాలలోనూ చిరునవ్వు ఉంటుంది. మరుసటి రోజు లక్ష్మణ్ ఇంకా ఆశీష్ ఊరి రచ్చబండ దగ్గర ఒక చిన్న బండిని పెడతారు. బాబాయి కూడా అక్కడే ఉంటారు. చుట్టుపక్కల కొంతమంది ఊరి వాళ్ళు చేరతారు. అందరూ ఆ కొత్త డిష్ ని చూసి కాస్త అనుమానపడతారు. కానీ వాళ్ల మనసులో జిజ్ఞాస కూడా ఉంటుంది. బాబాయ్ కాస్త కోపంగా ఉంటారు. మీరసలు ప్రకృతి విషయంలో ఏం గందరగోళం చేస్తున్నారు? తాటి ముంజలను ఇలా ఎవరైనా తింటారా? బాబాయ్, ఒక్కసారి దీన్ని రుచి చూడండి. మేము దీన్ని కొత్తగా తయారు చేయడానికి ప్రయత్నించాం. బాబాయ్ ఒక చెంచా తీసుకొని కొంచెం రుచి చూస్తారు. ఊరి వాళ్ళు మౌనంగా ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని క్షణాల తరువాత బాబాయ్ మొహంలో ఆశ్చర్యం కనిపిస్తుంది. ఆయన మరొక్కసారి రుచి చూస్తారు. ఇది నిజంగా మాయలా ఉంది. మీరొక మామూలు విషయాన్ని ప్రత్యేకంగా మార్చారు. ఇప్పుడు ఇదే మన ఊరికి గుర్తింపుగా మారుతుంది. ఊరి వాళ్ళు సంతోషించి జేజేలు పలుకుతారు. అందరూ ఈ డిష్ ని రుచి చూడాలనుకుంటారు. లక్ష్మణ్ ఇంకా ఆశీష్ అర్థం చేసుకుంటారు వాళ్ళకి మరిన్ని తాటి ముంజలు ఒక పెద్ద ఆలోచన అవసరమని. మరుసటి రోజు తాటి ముంజల చాట్ కబురు మొత్తం ఊరంతా విస్తరిస్తుంది. ఇప్పుడు ఎవ్వరూ చింతతో లేరు. అందరికీ లక్ష్మణ్ ఇంకా ఆశీష్ ఆలోచన మీద నమ్మకం ఉంది. అందరూ వాళ్ళకి సాయం చెయ్యాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పడిపోయిన పళ్ళని మాత్రమే కాదు, పైన తాటి చెట్లలో మంచి మంచి పళ్లను కోస్తారు. లక్ష్మణ్ ఇంకా ఆశీష్ కూడా అందరితో కలిసి పనిచేస్తారు. లక్ష్మణ్, చూడు, ఇవాళ ఎవ్వరూ దిగులుగా లేరు. అందరూ పనిలో బిజీగా ఉన్నారు. నాకనిపిస్తుంది మనం పండుగ కంటే ముందే విజయాన్ని సాధించామని. నువ్వు సరిగ్గా చెప్పావు. అందరూ కలిసి పని చేసినప్పుడు ఎంతో కష్టమైన పని కూడా సులభంగా అయిపోతుంది. మనకి ఒక దారి కనిపించడం అవసరం. అందరూ కలిసి పనిచేస్తారు. యువకులు చెట్ల మీద నుంచి పళ్లను కోస్తారు. పెద్దవాళ్లు పళ్లను కట్ చేస్తారు. వాటి గుజ్జును బయటికి తీస్తారు. రోజు పూర్తవుతుంది. కాని పని మాత్రం ఆగలేదు. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఇక అన్నిటినీ ఒకటిగా కలిపే సమయం వచ్చేస్తుంది. మనం మొత్తమంతా చాలా శుభ్రంగా ఉంచాలి. పట్నం వాళ్ళు శుభ్రతకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. అంతేకాకుండా ప్రేమతో చేసిన వంటకం ఎప్పుడూ కూడా రుచిగానే ఉంటుంది. ఖచ్చితంగా గౌరీ, ఇది మన ఊరికి పెద్ద బహుమానం. అందరూ ఆ విషయానికి ఏకీభవిస్తారు. ఇక వాళ్ళు తయారు చేసిన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవటం మొదలు పెడతారు. మసాలాలను సంచుల్లోకి ఎత్తుతారు. అలాగే తీసినటువంటి తాటి ముంజలను మట్టి పాత్రల్లో ఉంచుతారు. అవి తాజాగా పాడవకుండా ఉండటానికి. అంతటితో రాత్రి పూర్తవుతుంది. మరుసటి రోజు చాలా పెద్ద జాతర మొదలవుతుంది. మొత్తం ప్రదేశమంతా లైట్లు, పువ్వులు, కాగితాలతో చేసిన అలంకరణతో ఉంటుంది. జాతర మధ్యలో లక్ష్మణ్ ఒక చిన్న బండిని పెడతాడు. అది పువ్వులు ఇంకా తాటి ఆకులతో
మామూలుగా అలంకరించి ఉంటుంది. లక్ష్మణ్, ఆశీష్, గౌరీ ఇంకా బాబాయ్ ఆ బండి దగ్గర నిలబడి తమ కొత్త డిష్ ని అందరి ముందు ప్రవేశపెడతారు. లక్ష్మణ్, చూడు ఆ దుకాణాలను. అక్కడ ఎంతో మంది ఉన్నారు. మన దుకాణం చాలా మామూలుగా కనిపిస్తోంది. ఇక్కడికి ఎవరైనా వస్తారా? ఓపిక పట్టు ఆశీష్. సువాసన ఇంకా రుచి దాని దారి అదే ఏర్పరచుకుంటుంది. బాబాయ్ ముందుకు వెళ్తారు. తమ బండి దగ్గరికి అందరినీ పిలుస్తారు. రండన్నా, రండమ్మా, చెల్లెమ్మ, విచిత్రమైన తాటి ముంజల చాట్ని తినండి. ఇటువంటి రుచి మీరు ఎప్పుడూ అనుభవించి ఉండరు. కొంతమంది ఆగుతారు. వాళ్ళు ఏదైతే విన్నారో దాని గురించి వాళ్ళ మనసులో జిజ్ఞాస మొదలవుతుంది. ఒక పట్నం మనిషి ముందుకు వస్తాడు. వాళ్ళ డిష్ ని రుచి చూడటానికి నిలబడతాడు. అతను నెమ్మదిగా టేస్ట్ చేస్తాడు. అతని కళ్ళు సంతోషంతో పెద్దవవుతాయి. అతనికెలా అనిపిస్తుందంటే ఇంతకు ముందెప్పుడు అటువంటి రుచి చూడలేదు అని. ఇది అద్భుతం. చాలా తాజాగా విచిత్రంగా ఉంది. పల్లెటూరి స్టాల్ దగ్గర పాత వస్తువులే దొరుకుతాయని అనుకున్నాను, కానీ ఇది చాలా క్రియేటివ్గా ఉంది. ధన్యవాదాలు సార్. ఇది మా ఊరి చెట్టుకు కాసిన పండు. అలాగే మా కష్టం వల్ల వచ్చింది ఈ రుచి. దానితో పాటే మరికొంతమంది అక్కడికి చేరుకుంటారు. విషయం నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తుంది. వాళ్ళు అందరికీ సర్వ్ చేయటం మొదలు పెడతారు. రద్దీ పెరుగుతూనే ఉంటుంది. అందరూ అలసిపోతారు, కానీ ఆగరు. అదే హుషారుతో రోజు పూర్తవుతుంది. సాయంత్రం నలుగురు ఊరి రచ్చబండకు తిరిగి వస్తారు. అక్కడ మిగతా గ్రామస్తులు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మణ్ తన చేతులతో ఒక పెద్ద ట్రోఫీ పట్టుకుని ఉంటాడు. అందరి మొహాలలో చిన్న సంతోషంతో నిండిన చిరునవ్వు కనిపిస్తుంది. ఊరి వాళ్ళు వాళ్లకెంతో ఆనందంగా స్వాగతం పలుకుతారు. వాళ్ల గెలుపుని వేడుకలో జరుపుకుంటారు. లక్ష్మణ్, నన్ను క్షమించు. నేను ఏమనుకున్నానంటే మన ఊళ్ళో ప్రత్యేకత ఏమీ లేదు అని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మనం ఎంత ధనవంతులు అని. చూశారా పిల్లలు, సమస్య అనేది సాధనల లోపంలో లేదు, మన ఆలోచనలోనే లోపం ఉంది. లక్ష్మణ్ ఇంకా గౌరీ మనం మన మట్టిని గుర్తించడం నేర్పించారు. ఇది కేవలం ఒక్కరి గెలుపు కాదు బాబాయ్, ఇది మొత్తం ఊరి గెలుపు. మనమందరం కలిసి పనిచేశాము, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంచాము. ఇదే అన్నిటికంటే పెద్ద బహుమానం. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు మన తాటి చెట్లు పనికిరావని ఎవ్వరూ అనరు. ఇప్పుడిది మన గుర్తింపు. అందరూ ఈ విషయానికి ఒప్పుకుంటారు. అక్కడితోనే రోజు పూర్తవుతుంది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మణ్ తన ఇంటి ఎదురుగా ఒక పక్కా బండిని పెడతాడు. అతను అక్కడే మామూలు తాటి ముంజల చాట్ని ఊరి వాళ్లకు అమ్ముతాడు. ఇప్పుడు ఈ చాట్ అందరికీ నచ్చేసింది. ప్రతి ఒక్కరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దానితో పాటే కథ పూర్తయిపోతుంది.